ఈ పుస్తకాన్ని తీసుకొచ్చిన ప్రసిద్ధ కవి, కథకుడు, నవల రచయిత వేముల ఎల్లయ్య గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదికపై ఉన్నటువంటి పెద్దలు టిఎస్ రాము గారు, ప్రొఫెసర్ సత్యనారాయణ గారు, అలాగే కుచిమ గారు, ప్రజలు చైతన్యం చేస్తున్నటువంటి గొప్ప కళాకారుని వేముల గారికి, అలాగే మా దళిత సాహిత్యానికి ఒక నూతన జవసత్వాలను తీసుకొచ్చినటువంటి మా సోదరి శ్యామ గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేదిక ముందు కూడా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకా మిత్రులారా, నిజంగా ఈ సభ కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. నిజానికి ఒక శుభాకాంక్షలు చెప్పడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. అన్న, నేను వేముల గారిని అన్న అంటాను. ఒకరోజు ఫోన్ చేసి ఆయన వేసినటువంటి ఒక కవితా సంపుటి అందిందా అని ఆయనే ఫోన్ చేశారు. నాకు అందలేదు. సరే మీరు ఏం చేస్తున్నారు ఏంటంటే ఇలాగా హార్ట్ ప్రాబ్లం ఉంది అని తెలిసేసరికి సరే అది పుస్తకం ఉంటే తర్వాత మాట్లాడడం, మీరు ఒకసారి రండి, మీ బయోడేటా రండి తీసుకున్నాను. అంతకుముందు నేను అసలు నేను చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇంకొకరికి ఇద్దాము అని అనుకున్నాను. కానీ చూసిన తర్వాత నాకు వెంటనే ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతుంది. వేముల ఎల్లయ్య గారే తగిన వ్యక్తి అనిపించింది. ఇది సానుభూతితో చేసిన పని కాదు, ప్రేమతో, మన రమేష్ గారు అన్నట్లు ప్రేమతో చేసిన పని. అర్హతకు నేను గౌరవం కోసం కొంత ప్రయత్నం చేసిన పని. నిజానికి ఈయన రాసినటువంటి సాహిత్యం సుమారు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు శాఖలన్నింటికి తెలుసు. ఆయన రాసినటువంటి కక్క నవల కానీ, సిద్ధి నవల కానీ, అందులో ఉన్నటువంటి సాహిత్యంపై అనేకమైనటువంటి డాక్టరేట్స్ జరుగుతున్నాయి, ఎంఫిల్స్ జరుగుతున్నాయి. మా యూనివర్సిటీలో కూడా ఎంఫిల్స్ జరిగాయి. అటువంటి ఒక వ్యక్తిని గౌరవించుకోవడం నాకు చాలా గౌరవం అనిపించింది. అది నేను సహాయం అనుకోవట్లేదు, ఇది చాలా గౌరవం అనుకుంటున్నాను. కాబట్టి ఇది నేను సహాయం అనుకోవట్లేదన్నా, అందుకే అన్న అంటారు. నేను ఒక సాహితీవేత్తగా ఆయన గౌరవం ఇవ్వడమే తప్ప అది సహకారం కూడా కాదు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ముందు సహకరించాల్సిన అవసరం కూడా ఉంది. మా ఎదురుగా ఉన్నటువంటి మిత్రులు హరీష్ కానీ, లేకపోతే రాజేందర్ కానీ, ఇంకా సురేష్, ఇటువంటి వాళ్ళంతా కూడా శారీరకమైనటువంటి వైకల్యం ఉండొచ్చేమో కానీ చదువుతున్నటువంటి ఏ విద్యార్థికి కూడా తక్కువ కాదు. వాళ్ళ ప్రతిభ పాఠవాల ముందు మిగతా వాళ్ళు ఎవరు కూడా పోటీ రానంత గొప్ప ప్రతిభావంతులు వాడు. నా దగ్గర ఏ పరిశోధన చేస్తున్నాడు రాజేంద్ర. నా దగ్గర 3 ఎంపీ పరిశోధన చేస్తూ ఉంటే ఆ 3లో రాజేంద్ర, అంటే ఈ సంవత్సరం 3, అందులో రాజేంద్ర చాలా చురుకైనటువంటి వ్యక్తి. కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను మనం గుర్తించగలగాలి. గుర్తించగలిగినప్పుడు ఖచ్చితంగా ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు వేముల ఎల్లయ్య గారు, తర్వాత సంపంగి శంకర్. ఆ సంపంగి శంకర్ గారిని నేను చూడలేదు. సంపంగి పువ్వు పెట్టుకోరు, అంటే ఒక రకమైనటువంటి సంపంగి పువ్వు, కానీ సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఆయన ఇంటర్నెట్ లో ఎన్ని పంపిస్తాడంటే అసలు దళిత్స్ మీద ప్లస్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నటువంటి అవకాశాలు, ఇన్ని అవకాశాలు ఉన్నాయా అని ఆశ్చర్యం కలుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా. ఆయన పంపించే రకరకాలైనటువంటి నోటిఫికేషన్స్, రకరకాలైనటువంటి అవకాశాలు అవన్నీ కూడా మెయిల్ చేస్తూ ఉంటాడు. అతను నేను మాట్లాడటమే కానీ చూడలేదు. నిజానికి సంపంగి శంకర్ని చూడాలని కూడా నేను ఈ సభకు వచ్చాను. నిజానికి చాలా సంతోషం. మనం వికలాంగులు లేదా అవిటితనం అనేది ఏమీ లేదు. అవిటి అనేది తెలుగు పదం, వికలాంగుడు అనేది సంస్కృత పదం. కాబట్టి అవిటి కథలు అని అనడం అది తప్పని నేను అనుకోవట్లేదు. మరింత తెలుగుదనం వచ్చింది, సహజత్వం వచ్చింది. కాకపోతే మనం
ఇంతకుముందు మన రమేష్ గారు ప్లస్ శ్యామలక్క చెప్పినట్టు ఒక మోసలో ఉండిపోయాం మనం. అంటే మన బిఎస్ రాములు గారు కథాశాస్త్రానికి సంబంధించినటువంటి అలంకార శాస్త్రం రాశారు. కొత్త కొత్త అలంకార శాస్త్ర విధానాలు మనం ఏ విధంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని. కాబట్టి కొత్త సూత్రాలను మనం తయారు చేసుకోవాలి. మన ఆలోచన విధానం అంతా ఏమవుతుందంటే సంస్కృతీకరణలో ఆలోచిస్తూ ఉంటాం. మనం ఇంగ్లీష్లో ఆలోచించి తెలుగులో మాట్లాడుతూ ఉంటాం. సంస్కృత పదభూయిష్టమైనటువంటి శైలి మనకు అలవాటైపోయి తెలుగు పదం ఎవరైనా మాట్లాడుతూ ఉంటే అది కొత్తగా కృతకంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి బహుశా ఈ అవిటి కథలు అనడంలో కూడా ఆ కృతకత కనిపించి వెంటనే జీర్ణించుకోలేని తత్వం మనకి ఉండి ఉండొచ్చు. బహుశా దాని గురించి నేను ఎక్కువగా డిస్కస్ చేయాల్సిన పని లేదు, మన మిత్రులు చేశారు. కాబట్టి అవిటి కథలు అనడం తప్పు కాదు. నిజానికి మన వైకల్యం సాధారణంగా పుట్టుకతో పుట్టేవాళ్ళు వికలాంగులు ఉంటారు. పుట్టిన తర్వాత కొన్ని ప్రమాదాలు యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటనల వలన వికలాంగులు అవుతారు. ఇంకొంతమంది బలవంతంగా వికలాంగులుగా మార్చబడతారు. ముఖ్యంగా భిక్షాటన చేయడానికి ఇటువంటి వాటికి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి మనం చూస్తుంటాం, సినిమాల్లోనూ కథల్లోనూ చూస్తూ ఉంటాం. ఆ పిల్లల్ని వికలాంగులుగా చేసి వాళ్ళని ఏ విధంగా ఉపాధికి అవకాశమైనటువంటి మార్గాలుగా మారుస్తూ ఉంటారు. బలవంతపు వైకల్యం, ఈ మూడు పెద్ద ప్రమాదం లేదు. మానసిక వైకల్యం చాలా ప్రమాదం. కాబట్టి మానసిక వికలాంగులు కూడా ఉంటారు. కాబట్టి రకరకాలైనటువంటి వైకల్యాలు మన మధ్య ఉన్నాయి. ఆ వైకల్యం ఉదాహరణకి ఇందులో మన రమేష్ గారు ప్రస్తావించారు కథల్ని. శ్రీలత గారు ఒక వృద్ధుడైనటువంటి అతడు తను కిడ్నీ అమ్మేసుకుని ₹1,00,000 అమ్మేసుకుని అయినా సరే ఒక జంతువుని కాపాడాలని కోరుకుంటూ ఉంటాడు. అసలు అద్భుతమైనటువంటి వాక్యాలు ఉన్నాయి డాక్టర్ శ్రీలత గారి కథ. అలాగే చెంచు మీద రాసినటువంటి కథ, అందులో కూడా ఒక భర్త ₹6 అప్పు చేస్తాడు. గిరిజనుడైనటువంటి భర్త పెళ్ళికి. ఆ ₹6 కొన్ని సంవత్సరాలైనా సరే తీరవు అప్పు తీసుకున్న వ్యక్తి దగ్గర. ఆ అప్పు తీసుకున్న వ్యక్తి భర్తలో ఉన్నటువంటి ఆ గుడ్డితనాన్ని ఆసరాగా చేసుకుని భార్యని ఏ విధంగా అనుభవించాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. కళ్ళు లేనటువంటి భర్తని కాపాడుకుంటూ తన మానాన్ని కాపాడుకుంటూ ఈ పడుతున్నటువంటి మానసిక వ్యధ ఆ కథలో అద్భుతంగా చిత్రించాడు. మన జీవితంలో ఎప్పుడూ కూడా ఇలాంటి వాటిని చూసినప్పుడు ఎంత కోపం పడాలి, ఎంత కోపానికి గురవుతూ ఉంటాము అనేది మనకు తెలుస్తుంది. తర్వాత పతంజలి గారి కథ చాలా ఫెమిలియర్ కథ, చూపున్న పాట. అందులో ఒక గుడ్డివాడు, మనం గుడ్డివాడు అని అనడంలో ఇక్కడ కథ అది ఉంది కాబట్టి, ఆ అంధుడైనటువంటి ఒక గాయకుడు పాట పాడుతూ ఉంటాడు. తన జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి తన జీవితంలో జరుగుతున్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఇతివృత్తంగా స్వీకరిస్తారు. డబ్బులు వచ్చినా సరే స్వీకరించరు. నమో వెంకటేశ లేకపోతే రామారఘు రామాలాలి అని రాఘవే పాట పాడవయ్యా, నీకు డబ్బులు వస్తాయి, హాయిగా నీకు రిక్షా కొనుక్కోవచ్చు, నువ్వు నా పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉండొచ్చు అని చెప్పినప్పటికీ కూడా వాడు ఆ అంధుడైనటువంటి ఆ వృద్ధుడు గద్దర్ పాట పాడతాడు, ఎర్ర జెండా పాట పాడతాడు. పాడితే అతన్ని పట్టుకొచ్చి ఆ పోలీసు నువ్వు నక్సలైటు కాబట్టి నిన్ను అని చెప్పి అతన్ని కాలేజ్ తొక్కేయటం, అది చాలా సింబాలిక్గా ప్రజలంతా ఒక ఉద్యమప్రాయంగా తిరగబడి ఆ పోలీసు వ్యవస్థని, ఆ క్రూరత్వాన్ని, అక్కడ ఉన్నటువంటి పీడన మీద ఏ విధంగా తిరగబడ్డారు అనేది ఆ చూపున్న పాటలు అద్భుతమైనటువంటి కథ. తర్వాత వేముల ఎల్లయ్య గారు రాసినటువంటి కుష్ఠాది కిష్టయ్య. మనం సాధారణంగా మనిషి ఒక గుడ్డితనం ఉంటే గుడ్డోడురా అని పిలవడం, ఒక తెల్లగా ఉన్నటువంటి పాండురాగంతో ఉంటే పాండురాగిస్తుడురా అంటాం, చెవిటోడైతే చెవిటోడురా అని పిలవడం, కుంటి అయితే కుంటోడురా అని పిలవడం. అలా కుష్ఠాది, అతని పేరు మంచి పేరున్నప్పటికీ కూడా కుష్టి అనే రోగంతో ఉండడం వల్ల కుష్ఠాది కిష్టయ్య అని పిలవడం. అందులో 3 సమస్యల్ని ప్రధానంగా పెట్టి ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే సూచన కూడా చేశాడు మన వేముల ఎల్లయ్య గారు. అందులో
భూమి సమస్య, కుల సమస్య, ఈ రెండు పెత్తందారీల మధ్య ఏ విధంగా వాళ్ళ చేతుల్లో ఉంటాయి. అటువంటప్పుడు సమైక్యంగా ఈ అణగారిన వర్గాలు ఉద్యమానికి ఇచ్చినట్లయితే తమ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అనేది అద్భుతంగా ఆ కథలో చెప్పాడు ఆయన. ఇలా చాలా కథలు ఉన్నాయి. మరో సమయంలో మనం ఈ కథలన్నీ చర్చించుకుందాం. చాలా గొప్ప కథలు తీసుకొచ్చారు, వారు నేను అభినందిస్తున్నాను. ఇవి మన త్వరలోనే హరీష్ కూడా నేనే వికలాంగుడిని అయితే అని ఒక కవితా సంపుటి తీసుకొస్తున్నాడు. బహుశా ఇది ప్రారంభం. ఈ ప్రారంభం ఇంతకుముందు మనం మాట్లాడుకుంటూ కులం ఉంటుంది, వర్గం ఉంటుంది, మతం ఉంటుంది, ప్రాంతం ఉంటుంది. ఒక కథ ఉంది, చాలా చాలా చర్చించవలసినటువంటి 2 కథలు ఇందులో ఉన్నాయి. చాసో గారి కథ. అంటే మనకున్నటువంటి ఈరోజు ఏదో వడిలిపోయినట్లుంది, ఓ రోజు ఇలా ఉంది అని ఈ సమాజం అంగీకరించలేని అనేది పెట్టి ఆ సమితికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఆ తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత వదిలేసి తర్వాత వస్తున్న మార్పులకు అనుగుణంగా దళిత్ స్టడీస్ నుండి మార్జినల్ ఇష్యూస్ మీద వర్క్ చేస్తూ రీసెంట్గా వీక్షణంలో వచ్చిన ఆర్టికల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దళిత్ పాలిటిక్స్, హిస్టారికల్ దళిత్ పాలిటిక్స్ మీద చాలా అద్భుతంగా రాయడం జరిగింది. అలాంటి రైటింగు నేను మొన్న ఒకటే చూశాను అనుకుంటున్నా. ఎందుకంటే కె శ్రీనివాసులు సార్ రాసిండు, తర్వాత రత్నం సార్ రాసిండు. వాళ్ళిద్దరేమో ఇంగ్లీష్లో రాసిండు, సారు తెలుగులో వచ్చింది. అంటే రాబోయే సెకండ్ ఎడిషన్లో మరి నో ఆల్ఫాబెట్ ఇన్ సైట్లో పెట్టొచ్చు అని నేను అనుకుంటున్నా. సార్తో అయితే మాట్లాడలేదు దాని గురించి. కాబట్టి ఆ అన్ని కోణాలు చదివి ఉండి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపైన అవగాహన ఉండి విప్లవోద్యమంలో జరుగుతున్న పాలిటిక్స్ అన్నిటినీ తెలుసుకొని వికలాంగుల ఉద్యమంలో తర్వాత వికలాంగుల ఉద్యమం జరుగుతున్న తరుణంలో ఇప్పుడు వస్తున్న డిస్కోర్స్లో భాగంగా వికలాంగుల పైన ఎవరు కూడా వర్క్ చేయట్లేదు. ఆ వర్క్ చేయట్లేదు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంకలనాన్ని తీసుకొచ్చినాము. ఏదో ఒక దగ్గర దానిపైన చర్చ లేవనెత్తాలి. చర్చ లేవనెత్తినప్పుడు మాత్రమే దానిపైన ఒకదానికి బదులు ఇంకొకటి, ఇంకొక దానికి బదులు ఇంకొకటి, అలా పలు రకాలుగా రైటింగ్స్ తర్వాత డిబేట్ జరగాలనేది అవసరము. కాబట్టి వీటన్నిటిని ఏ దశలో డిబేట్ జరగాలి, ఎట్లా జరిగితే బాగుంటుంది అనే దానిపైన కొంత ఆలోచించి చెప్పాలి. రెండోది ఏంటంటే చాలామంది దళిత్ మూమెంట్ మీద కానీ, దళిత్ ఇష్యూస్ మీద కానీ, దళిత్ పాలిటిక్స్ మీద కానీ చేస్తున్న వాళ్ళంతా దళిత్ సంకలనానికి, సాహిత్యానికి సంబంధించిన అంశాలను చదువుతున్నారు ఈ మధ్యలో. కానీ ట్రైబ్స్ అంశంలో కానీ మిగతా ఏ మార్జినల్ ఇష్యూస్ మీద పనిచేసి వచ్చే సాహిత్యాన్ని అయినా ఆ సాహిత్యాన్ని కోట్ చేస్తూనే అక్కడ ఉండే పాలిటిక్స్, అక్కడ ఉండే ఇష్యూస్ని రేజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ సంకలనం పైన అంటే నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది మాట్లాడితే బాగుంటుంది. వచ్చినటువంటి కథలు పేరు పేరున ప్రస్తావించట్లేదు. ఇప్పుడు వేదిక నుంచి వెళ్ళిపోయిన వాళ్ళైతే ముఖ్యంగా ఈయన ప్రొఫెసర్ ఇనాక్ గారు, తర్వాత మన ప్రొఫెసర్ బాంగ్య ముఖ్య, ప్రకాష్ అందరూ కూడా మాట్లాడి వెళ్ళారు. చాలా ముఖ్యమైనటువంటి అంశాలని రైజ్ చేశారు. ప్రధానంగా చివరి స్పీకర్ కూడా కాబట్టి మొత్తంగా ఈ చర్చ అంతా గమనిస్తే ఏ ఉద్దేశంతో ఈ సంకలనం తెచ్చారో ఆ లక్ష్యం నెరవేరిందని అనుకుంటున్నాను నేను. యాక్చువల్గా దానిలో ఉన్నటువంటి ఆ ప్రయత్నం విజయవంతమైందని ఈ మొత్తం చర్చ మీరు గమనిస్తే అర్థమవుతుంది. క్రిటికల్గా జరిగినటువంటి చర్చ ముఖ్యంగా ఈనాథ్ గారు, అలాగే బిఎస్ రాములు గారు ఒక రకంగా ఆలోచిస్తే ఏంటంటే రాష్ట్రంలోనే తెలుగు సాహిత్యంలోనే ఒక ప్రముఖులైనటువంటి కథకులు, చేదిరిన కథకులు, అనుభవజ్ఞులు, సిద్ధాంతకర్తలైనటువంటి వ్యక్తుల ముగ్గురు కూడా చాలా సమగ్రంగా దీని గురించి మాట్లాడారు. చాలా సూచనలు కూడా చేశారు. చాలాసార్లు ఏంటంటే పొగిడి వదిలేస్తారు, మంచి ప్రయత్నం చేశారు. అలా కాకుండా ముఖ్యంగా ఈనా గారు, రాములు గారు, ఈవెన్ దార్ల, మొత్తం శ్యామల గారు అందరూ కూడా చాలా వివరంగా అనేక అంశాలని మన దృష్టికి తెచ్చారు. అవి పరిగణనలో తీసుకుని
ఇది మొట్టమొదటి సంకలనంగా ఈ సమస్యనే ఒక చర్చకు తెచ్చినటువంటి ఒక సందర్భంగా ముఖ్యంగా నేను ఎందుకు వచ్చానంటే అనేక ఉద్యమాలలో ముఖ్యంగా దళిత ఉద్యమాలలో కూడా ఏంటంటే ప్రధానమైన హక్కుల చర్చలో అనేక కోణాలు మరుగున పడిపోయినాయి. ఆ కోణాలు తేవడంలో కొన్ని కొత్త ఉద్యమాలు వస్తున్నాయి. ఆ ఉద్యమాల నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా అంశాలు ఉన్నాయి. కానీ ఒకసారి మీరు దళిత ఉద్యమంలో భాగమైతే వేరే ఉద్యమంలోకి వెళ్ళి నేర్చుకోవడం చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు దళిత ఉద్యమం నుంచి మళ్ళీ మార్పు ఉద్యమం వచ్చేటప్పటికి అక్కడ నుంచి నేర్చుకోవాలంటే కష్టమైపోతుంది. కానీ ఆ ఉద్యమాలు తెచ్చేటటువంటి ప్రశ్నలు, ఆ ఉద్యమాలు చూపే ముందు ఉన్నటువంటి ఉద్యమాల్లో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపేటువంటి సమస్య ఉంది. కాబట్టి అవి నేర్చుకున్నప్పుడే మన అవగాహన ఒక సమగ్రంగా మారే అవకాశం ఉంది. మనం ఒక చైతన్యవంతమైనటువంటి వ్యక్తులుగా మారేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చైతన్యం చేసుకోవడానికి ఈ కథలు ముఖ్యంగా డిజబుల్డ్ పీపుల్కి లేదా డిఫరెంట్ లేబుల్డ్ పీపుల్కి లేదా వికలాంగులకి లేదా ఒకటి వాళ్ళకి మనం ఏం చేస్తామో కాకుండా మనం యాక్చువల్గా మనల్ని మనం అర్థం చేసుకోవడానికి, మనల్ని ఒక సరైన మానవులుగా తీర్చిదిద్దుకోవడానికి ఈ సంకలనం చాలా ఉపయోగం. ఈ యాక్చువల్గా శంకర్ ఒక విద్యార్థిగా చేరినప్పుడు మా డిపార్ట్మెంట్ స్టూడెంట్ ప్రధానంగా కారణం ఇక్కడ ఉన్నది కూడా ముఖ్యంగా శంకర్ నా స్టూడెంట్ కాబట్టి చేరినప్పటి నుంచి ఏంటంటే ఈ అంశం మీద అనేక కోణాలని మా దృష్టి తెస్తూ ఉన్నాడు. ఉదాహరణకి ఏంటంటే సెకండ్ గ్రూప్లో బిల్డింగ్లో ఉంటాం, కింద నుంచి ఎవరు స్టూడెంట్ వస్తున్నా కానీ పెద్దగా పట్టించుకోం, ఎలా వచ్చాడని తెలియదు, అందరికి వస్తాడు మాట్లాడతారు. శంకర్ వస్తున్నాడు అంటే మనకు ఆలోచన మొదలైంది. అంటే ఇప్పుడు డిఫరెంట్ లేబుల్ లేకపోతే వికలాంగులైనటువంటి విద్యార్థులు ఉన్నప్పుడు మనం ఎలాగా వాళ్ళ గురించి ఆలోచించాలి, ఒక క్లాసులో ఒక చెవిటి విద్యార్థి ఉంటే అతని గురించి ఎలా ఆలోచించాలి. సో ఇలాంటి ప్రశ్నలు ఒక నాలెడ్జ్ యాక్టివ్, ఒక ఛాలెంజ్, టీచర్గా మన ఛాలెంజ్, ఒక నేర్చుకున్నటువంటి సందర్భం కూడా నిజానికి శంకర్ ఏంటంటే ఒక రకంగా ఈ పుస్తకం కానీ శంకర్ కానీ లేకపోతే వేముల ఎల్లయ్య వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వికలాంగుల ఉద్యమంలో భాగంగానే చూడాలి. ఆ వికలాంగుల ఉద్యమంలో భాగంగా అలాగే ఉస్మానియాలో జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమం కానీ బయట జరుగుతున్న విప్లవ ఉద్యమాలు కానీ ఆ ప్రభావానికి ఉధృతంగా ఈఎఫ్ఎల్ గురైనటువంటి సందర్భం. చాలామంది ఏమంటారంటే ఇక్కడికి వచ్చిన అక్కలందరూ కూడా ఫస్ట్ టైం వచ్చామని మీరు చెప్పినట్టు, అలాగే ఇక్కడ ఎప్పుడు కూడా ఇటువంటి చర్చలు జరిగేవి కాదని, ఇదేదో ఇంగ్లీష్ సంబంధించింది అనుకునేవాళ్ళమని చాలామంది వచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇదే అంటారు. ఇది పూర్తిగా మారిపోయిందని. ఆ పూర్తిగా మారిపోవడానికి ఈ ఇప్పుడు నేను ప్రస్తావించినటువంటి ఉద్యమాల కారణం, ఆ ఉద్యమాల చైతన్యంలో భాగంగా ఈ విద్యార్థులు తీసుకొచ్చినటువంటి చైతన్యం ముఖ్యమైనది. ఆ క్రమంలోనే ఈ వికలాంగులకు సంబంధించినటువంటి చైతన్యం కూడా ఈ యూనివర్సిటీలో వచ్చింది. ఇంతకుముందు శంకర్ రాకముందు ఇక్కడ డిజబిలిటీ సెల్ లేదు, శంకర్ లాంటి విద్యార్థులు లేనప్పుడు ఆ విషయం గురించి చర్చ లేదు. సో అటువంటి చర్చను లేపడం అనేది మొట్టమొదటిసారి జరిగింది. అది మాకు ఒక ఎడ్యుకేటివ్ ఎక్స్పీరియన్స్ ఒక రకంగా చెప్పాలంటే. ఒక రకంగా శంకర్ ఏంటంటే ఇటువంటి చైతన్యానికి ప్రతినిధి. అదే రకంగా వాళ్ళ హక్కుల గురించి నిర్దిష్టంగా పోరాడడం, మాట్లాడడం కూడా అది ఒక ఎత్తు. అది మొత్తం చర్చలో ఏంటంటే ఈ యొక్క వికలాంగులకు సంబంధించి వాళ్ళ హక్కులు ఎలా సాధించుకోవాలి, ఇది ఒక అంశం. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఎలా అయిందంటే కొన్ని అంశాల గురించి మనకి ఎంత తెలియదంటే, ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు వికలాంగులకు సంబంధించినటువంటి పోస్టుని రిజర్వ్ చేసినప్పుడు అది ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్ సెపరేట్గా ఇవ్వాలా, లేకపోతే జనరల్ అని ఇచ్చేసి వచ్చిన తర్వాత ఎవరిస్తే వాళ్ళకి ఇవ్వాలా అనేటువంటి సమస్య. అలాంటి సమస్య నాకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే సందర్భంలో సమస్య వచ్చినప్పుడు ఎలా ఇవ్వాలి, నాకు మొదలు గుర్తు వచ్చింది శంకర్. బహుశా శంకర్ తెలుసుంటుంది, మనకు తెలియదు ఈ విషయం. శంకర్ అంటే శంకర్ ఒక 20 అడ్వర్టైజ్మెంట్లు తెచ్చి ప్రతి చోట కూడా సార్ వికలాంగుల్లో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ పిహెచ్ అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. కాబట్టి దాని ప్రకారంగా చేయాలని చెప్పి నేను కూడా అక్కడ ప్రతిపాదించాను. అయితే వాళ్ళే ఒప్పుకోలేదు, యూనివర్సిటీ ఒప్పుకోకుండా అడ్వర్టైజ్మెంట్ కూడా మార్చారు. దాని గురించి ఇంకా అతను పోరాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి అంశాలు మన దృష్టికి రానటువంటి అంశాలు. అలాగే ఎలాగైతే కూడా మాట్లాడుతుంటే మొత్తంగా వికలాంగుల ఉద్యమం గురించి మాట్లాడే సందర్భంలో కులం కోణం కూడా చాలా ముఖ్యము, సామాజిక వెనుకబడతాను కూడా చాలా ముఖ్యము. ఈరోజు మనం వికలాంగులైతే ఎవరైతే అనుకున్నాము దాంట్లో ప్రధానంగా పీడిత కులాలైనటువంటి ప్రజలే ఉంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి కోణం. అటువంటిది ఉన్నప్పుడు ఒక జనరల్ కేటగిరీ పోస్ట్గా అడ్వర్టైజ్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి రూల్లో కూడా లోపం ఉన్నది. రూల్లో కూడా ఏమి లోపం ఉన్నది, మామూలుగా అడ్వర్టైజ్ చేసి డిజబుల్ క్యాండిడేట్ అందరినీ పిలిచి దాంట్లో ఎవరు వస్తారో టాప్ లిస్ట్ తయారు చేసి ఆ సెలెక్ట్ అయిన క్యాండిడేట్ యొక్క కేటగిరీని రోస్టర్లో పెట్టాలా. దాని గురించి మనం ఏం వాదించాడు, జనరల్గా వచ్చిన క్యాండిడేట్స్లో జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్కే
సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ స్పెసిఫిక్గా అడ్వర్టైజ్ చేస్తేనే ఆయా కేటగిరీ నుంచి అడ్వర్టైజ్ అప్లై చేస్తారు, వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి విషయాలు దృష్టి తేవడం ఒకటైతే, ఈ హక్కులు సాధించుకోవడం ఒకటైతే, అంతకంటే ముఖ్యంగా డిజబిలిటీ గురించి ఒక తాత్వికమైనటువంటి చర్చ, ఒక సైద్ధాంతికమైన చర్చ, అది రెండో కోణం. ఆ రెండో కోణంలో ఈ పుస్తకం చాలా ముఖ్యమైనదని నేను అనుకుంటున్నాను. ఒకటి హక్కులు సాధించుకోవడం, లేకపోతే ఈ బిల్డింగ్లో కానీ క్లాసెస్లో కానీ ఏ రకమైనటువంటి సెన్సిటివిటీ ఉండాలా, అడ్మినిస్ట్రేటర్స్కి లేదా టీచర్స్కి ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఉండాలా, ఇది ఒక అంశం. దాన్ని పక్క చేస్తూ రెండో పక్క అంటే ఫెసిలిటీస్ ఉంటాయి కాకుండా దీని ఒక తాత్విక స్థాయిలో, అవగాహన స్థాయిలో ఏ రకంగా దీన్ని అర్థం చేసుకోవాలి అంటే పుస్తకంలో కొన్ని లోపాలు ఉన్నప్పుడు ముఖ్యంగా ఈనాక్ గారు చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేశారు. యాక్చువల్గా మీరు పుస్తకాన్ని కథలు 2 కథల్లో ఆయన చాలా స్పష్టమైన అభిప్రాయం కూడా చెప్పారు. ఈ కథలతో ప్రాబ్లం ఉంది అని కూడా ఆయన చాలా స్పష్టంగా మాట్లాడి చెప్పారు. అయితే ఆయన లోపల ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఇది ఒక మొట్టమొదటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఒక ప్రయత్నం. సో ఈ ప్రయత్నం ద్వారా ఈ చర్చ ద్వారా కూడా ఎక్కువ సాధించే అవకాశం ఉంది. కేవలం హక్కుల చట్టంలో మనకు రావాల్సిన హక్కులు అనేటువంటిది అది ఫైట్ చేయడం ఒక ఎత్తు. అలాగే ఇప్పుడు ఇలాంటి అవగాహన ఉంది ఏమంటే జనరల్ కేటగిరీగానే అడ్వర్టైజ్ చేస్తాము, వికలాంగుల్లో దళితులు మరింత పీడితులు అని గుర్తించము అనేటువంటి నాకు సహజాత సమస్య. ఇది చట్టాలకు సంబంధించింది కాదు. దాన్ని మనం ఈ కథ ద్వారా కానీ చర్చ ద్వారా కానీ దీన్ని ఒప్పించి ఆ చట్టాలు మార్చవలసిన అవకాశం ఉంది. అలాంటి చట్టాలు మార్చడానికి కానీ, అవగాహన మార్చడానికి కానీ, వ్యక్తులలో వైఖరి మార్చడానికి కానీ ఈ యొక్క పుస్తకం ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. కథలలోకి వివరంగా వెళ్ళడం ఎందుకంటే చాలా డీటెయిల్గా చర్చించారు. ముఖ్యంగా రమేష్ గారు కానీ మొత్తం తెలుగు సాహిత్యంలో చాలా ముఖ్యమైనటువంటి కథకులు ఎవరైతే తెలుగు సాహిత్య ఆధునికతను ప్రశ్నించి కన్యాశుల్కం నుంచి చర్చ చేసినటువంటి వాళ్ళు, అలాగే తెలుగు సాహిత్యానికి స్వాతంత్రం ఇండిపెండెన్స్ తర్వాత మొట్టమొదటి దళిత రచయిత అనుకుంటే ఈనాక్ గారు పూర్వ కథల నుంచి రాసినటువంటి అటువంటి వ్యక్తి కానీ వీళ్ళందరూ కూడా చాలా విలువైనటువంటి మనకి సూచనలు ఇచ్చారు. దాన్ని తీసుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంగా అలాగే వేముల ఎల్లయ్య గారు కూడా, వేముల ఎల్లయ్య గారు మన శంకర్ పుస్తకం తెచ్చి ఇస్తుంటే ఆమె సుజిత రాకగా అక్కడ ఉంది. అన్న తర్వాత ఏంది వేముల ఎల్లయ్య ఖాళీగా కూర్చోడగా, ఒక పక్క ముస్లిం సాహిత్యం అంటాడు, ఒక పక్క మళ్ళీ వికలాంగుల సమస్య అంటాడు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. దేర్ ఇస్ ఫైర్ అండ్ ఎనర్జీ, ఈ మనిషిలో ఏదో ఉన్నది అని చెప్పి ఆమె మాట అన్నదన్నమాట. సో ఆ రకంగా ఇద్దరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దీన్ని అసలుకి సందర్భం కాదు కానీ చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే సార్ దాని గురించి మాట్లాడాను కాబట్టి. ఇదే యూనివర్సిటీ 2009 సంవత్సరంలో టీచింగ్, నాన్ టీచింగ్ 2 నోటిఫికేషన్లు ఇష్యూ చేసింది. అప్పుడు అయితే మేమేమీ ఆశించలేదు. ఇది వ్యతిరేకమైన సంఘం కూడా కాదు. అవసరమైతే నువ్వు అన్న చెప్పు, సీనియర్ వెళ్ళాడు అన్నాడని, అంతేగాని మేము వ్యతిరేకం ఎవరికి కాదు. మేమేం సంపాదించలేదు, సంపాదించేది కాదు. కష్టపడి 40,000 పెట్టుకున్నాడు సంపాదించిన మేము సేకరించిన కథలు వేయడం జరిగింది. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు కూడా మనం ఏం సహాయం చేసినాం, మన వికలాంగుల కోసం ఎంతమంది తీసుకొచ్చినాం, ఇవన్నీ ఉండాలి. మాట్లాడేటప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే ముందు ఆ పని ఎవరు చేసారు అనేది కూడా గుర్తుండాలి. ఆ గుర్తెరిగి మాట్లాడాలని హరీష్ గారికి చెప్తున్నాను. అది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక శ్రమను గుర్తించి ఆ శ్రమను వికలాంగుల కోసం ఈ కవులు రచయితలుగా ఎట్లా విజయవంతులవుతుంది అనేది కూడా రేపు చర్చను రేపు సాహిత్యంలో పెరుగుతున్న విలువలను కూడా చూసుకున్నాం. అప్పుడు సాహిత్య విలువ అతను తీసుకున్న ఉద్యమమే కారణం. అతను తీసుకున్న ఉద్యమమే కారణము కాబట్టి ఆ ఉద్యమానికి సంకేతంగానే ఆయన ఫోటో వేయడం జరిగింది. ఫస్ట్ లూయిస్ బ్రైలీ ఫోటో వేసినాము, దాని కింద కృష్ణమాదిగ ఫోటో వేసినాం. లూయిస్ బ్రైలీ ఫోటో ఎందుకు వేసినామంటే జనవరిలో అతను 4th పుట్టాడు, తర్వాత అదే నెలలో కూడా చనిపోయాడు. తర్వాత అందుల లిపికి రూపకర్త.
అంటే 2 సింబల్స్కు ఒక చరిత్ర ఉంది, అందుకే ఈ 2 ఫోటోలు వేసినాము. రెండోది ఏంటంటే కృష్ణన్ వచ్చేది ఉంటే బాగుంటాయి, కానీ అక్కడ మొన్న రీసెంట్ డిఎస్సిలో కొంతమంది ఉద్యోగాలు కోల్పోయినారు. వాళ్ళంతా మా ఇంట వస్తావా, నీవు ప్రోగ్రామ్స్ పోతావా, మా ప్రాణాలు మా కుటుంబ జీవితాలు ఎక్కువనా అనే దాంతో ఉన్నారు. కాబట్టి అక్కడ ఏదో సమావేశం ఉందంట, మంత్రి గారితో అక్కడ వెళ్ళాడు. కాకపోతే నేను రాలేకపోతున్నందుకు కొద్దిగా బాధపడుతున్నా అనేది కూడా అన్నాడు. ఇంకా ఏదో ఒక వేదికలో కృష్ణన్నను మళ్ళీ పెట్టి ఈ బుక్ను రిలీజ్ చేయడానికి కూడా మేము చొరవ తీసుకుంటాము. అదేవిధంగా ఈ బుక్ను ఎవరైనా అంటే వివిధ యూనివర్సిటీలో ఉన్న మన విద్యార్థులు కానీ, లేదంటే వివిధ ఆర్గనైజేషన్స్ కానీ, లేదంటే మనకుంటే కాంటాక్ట్స్ని బేస్ చేసుకొని మిగతా హైదరాబాద్ బేస్డ్గా ఉన్న యూనివర్సిటీలు కానీ, మిగతా కాకతీయ కానీ, మిగతా యూనివర్సిటీలో ఒకవేళ మాకు వీలైతే ఆ యూనివర్సిటీలలో కూడా రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ప్రయత్నం చేస్తూ ఈ బుక్ కొంత ప్రధాన చర్చను తీసుకురావచ్చు అని అనుకుంటున్నాము. యాక్చువల్గా ఇందులో పొలిటికల్ లేదు, హిస్టారికల్ లేదు, ఉన్నది ఒకటే కవితలకు సంబంధించింది. అంటే పొలిటికల్ హిస్టారికల్ కూడా ఉంది. పొలిటికల్ హిస్టారికల్ అనేది ఎందుకు లేదంటే బేస్గా ఉద్యమం యొక్క చరిత్ర లేదు. ఉద్యమం ఎక్కడ మొదలైంది, ఎక్కడ రన్ అవుతుంది, ఏ విధంగా రన్ అవుతుంది, ఎన్ని సీట్లు తీసుకున్నది, తీసుకునే ఉద్యమం కూడా ఎంత మిలిటెంట్ స్థాయికి వెళ్ళింది. వికలాంగులు అయి ఉండి కూడా 200 మంది 300 మంది వికలాంగులు ఆమరణ నిరాహార దీక్ష చేసి వాళ్ళ యొక్క డిమాండ్స్ను సాధించుకునే క్రమంలోనే ఇంకా కొన్ని డిమాండ్స్ ఆగిపోయినాయి. ఆ డిమాండ్లో భాగంగా మామూలు మౌలిక సదుపాయాలకు సంబంధించిన డిమాండ్స్ అనేటివి కొన్ని మాత్రమే గవర్నమెంట్ ఒప్పుకున్నది. పొలిటికల్గా వాళ్ళకు భవిష్యత్తులో పొలిటికల్ ఛాన్సెస్ అనేటివి లేవు. ఆ పొలిటికల్ రిజర్వేషన్లకు సంబంధించిన క్యాంపెయిన్లో భాగంగా, ఆ మీటింగ్లో భాగంగా తీసుకున్న నిర్ణయమే ఈ బుక్ అనేది చెప్తున్నాము. చివరిగా ఈ సభ ముగింపుకు రాజేందర్ శంకవరం గారు మాట్లాడి అందరికీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలని కోరుతున్నాను. SCU సెంట్రల్ యూనివర్సిటీ. నమస్కారం. అదేవిధంగా వేదిక పైన మరియు వేదిక కింద ఉన్న పెద్దలకి మరియు నా మిత్రులకు అందరికీ నమస్కారం. సాధారణంగా రిజర్వేషన్ ప్రకారం పరిశోధన రంగంలో మా యూనివర్సిటీలో అంటే హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో నేను చదువుతున్నా కాబట్టి మాట్లాడాను. సో ఆ విశ్వవిద్యాలయంలో పరిశోధన రంగంలో ఒక విద్యార్థి అంటే వికలాంగుల విద్యార్థికి ఒక అవకాశం ఇవ్వడం జరుగుతుంది. 2012లో అంటే మనకు ప్లస్ జరిగితే ఏదో అదృష్టం కలిసి వచ్చింది, మైనస్ జరిగితే దురదృష్టం అనడం అలవాటు. దాని ప్రకారం చెప్పుకుంటే అదృష్టం చేతో లేదా కాలం చదవచ్చు. 2012లో ఎంపీలో 2 సీట్లు ఫిజికల్ ఛాలెంజ్ రావడం జరిగింది తెలుగు డిపార్ట్మెంట్. అయితే మా గురుగారి గురించి అదికి 1-2 మాటలు చెప్పాడు. తర్వాత సార్ కూడా మమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తారో చెప్పాడు. నేను చెప్తున్నది ఏంటంటే ఈ సంవత్సరం వచ్చిన 2 ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సీట్లు మా గురువు గారు అన్నట్టు ఆయన దగ్గర పరిశోధనలో 3 విద్యార్థులు ఉన్నారు. అందులో నేను చురుగ్గా ఉన్నాను దానికి చెప్తాను. అయితే ఆ 3లో 2 ఫిజికల్లీ ఛాలెంజ్ ఉండడం విశేషం. మా గురువు గారు ధైర్యం చేసి మా ఇద్దరిని తీసుకున్నారు. సరే బాగుంది. అయితే సారు యొక్క ప్రోత్సాహం అనేది మాకు ఎలా ఉంటుందంటే దాన్ని ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి చెప్పాలనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. హనుమంతుడికి తన బలం ఏంటనేది తనకు తెలియదు, ఎవరైనా గుర్తు చేస్తారు. అలాగా మా సారు
ఛార్జింగ్ అయిపోతే బ్యాటరీకి మళ్ళీ ఛార్జింగ్ అయినట్టుగా మమ్మల్ని నిరంతరం మా దగ్గర నుండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ నువ్వు ఇది కాదు అది కూడా చేయగలవు అని ఆయన చెప్పేటువంటి మాటలు మాకు అసలు ఇక ఎవరెస్ట్ చిత్రం ఏంటి, ఆకాశం ఏంటా, మేము ఎగిరిపోగలం ఎక్కడ వస్తాయి మాకు. అటువంటి మాటలతో మమ్మల్ని ఉత్తేజపరిచి మమ్మల్ని పరిశోధన రంగంలో విజయవంతం చేస్తున్న మా గురువు గారికి నేను మాట రావట్లేదు చెప్పాలండి. ఆ విధంగా మమ్మల్ని ముందుకు తీసుకొస్తున్నారు. అయితే నేను ఒకరోజు నేను కథ రాయడానికి గల కారణం, ఒకరోజు తెలుగు అని మా డిపార్ట్మెంట్కి వెళ్ళొస్తుంటే వేముల వెళ్ళాయన్న అక్కడ బాబు నువ్వు కథ రాయవా అని ఒక కథ రాయాను. సరే విన్నా అన్న పేరు చెప్పారు. ఇంకొన్ని రూమ్కి వచ్చాను. రూమ్కి వస్తే అక్కడ ఎవరో ఇద్దరు ఏదో సాహిత్యం గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు నాకు కూడా వచ్చింది బాబు కథ రాయమని అని చెప్పేసి అక్కడ మల్లేష్ అని మా సీనియర్ చదువు అన్నారు. ఎవరన్నారు ఎలా అని అడిగారు. అన్న ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. అయ్యో అన్న ఇక్కడే ఉన్నాడా, అక్కడ చెప్పాను మళ్ళీ ఇక్కడ ఉన్నాడు, మళ్ళీ అడుగుతాడేమో, అయితే ఒక రాస్తే బాగుంది. సరే రాద్దామంటే మనం రాసి పెట్టేవాళ్ళు ఎవరు? ఇది ఒక సమస్య. ఏదో పూర్వంలో మనం చెప్పుకుంటే వేదవ్యాసుడు సంస్కృతంలో మహాభారతం చెప్తుంటే వినాయకుడు రాసి పెట్టాడు. మరి నాకు